హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. నేనైతే వీడియో అయితే పోస్ట్ చేయలేదు. యాక్చువల్గా నాకు నెట్ కొంచెం ప్రాబ్లం అయిపోయింది. అలాగే నేను శేఖర్ భాషా గారి వీరాభిమాని కదా, తన ఎలిమినేషన్ని తట్టుకోలేక అసలు వీడియో పోస్ట్ చేయడం కూడా వేస్ట్ అని చెప్పేసి మైండ్లో ఉండటం అలా ఉండిపోయాను అనమాట. సో ఆఫ్టర్ ఎలిమినేషన్ తర్వాత యాక్చువల్గా ఆదిత్య గారు ఎలిమినేషన్ అవ్వాలి, కానీ శేఖర్ భాషా గారు వాంటెళ్ళి ఆయన్ని పంపించేసినట్టుగా అనిపించింది. అందరూ హౌస్ మేట్స్ అందరూ కూడా హౌస్ మేట్స్ అందరూ ఆదిత్య గారు హౌస్లో ఉండాలని చెప్పేసి ఫీల్ అయ్యారు కదా. ఆఫ్టర్ ఎలిమినేషన్ తర్వాత మిడ్ నైట్ వరకు కొంచెం డిస్కషన్ అయితే జరిగిందనమాట ఆదిత్య గారి గురించి. ఆదిత్య గారు కూడా ఒక్కసారిగా అందరి మీద ప్రేమాభిమానాలు చూపిస్తా, వాళ్ళు చెప్పిన వర్క్ అంతా చేస్తా అందరికీ ఇట్లాగ ఉంటా ఉన్నాడు. నేను చూసి అనుకున్నా, యాక్చువల్గా నువ్వు ఉండాల్సినోడు కాదు భయ్యా, శేఖర్ భాషానే ఉండాల్సినోడు. తర్వాత శేఖర్ భాషా గారి బిగ్ బాస్ బజ్ చూసిన తర్వాత నాకు బాగా క్లారిటీ వచ్చింది, ఆయన ఎంత లోన్లీగా ఫీల్ అవుతున్నారని చెప్పేసి. బట్ ఆయన ఉండలేకపోయాడు అని చెప్పి కారణం కూడా చాలా ఉందన్నమాట. ఆయన యాక్చువల్గా వెజిటేరియన్ అని చెప్పేసి కొంచెం బజ్లో కూడా చాలా బాగా డిస్కస్ చేశారు. బట్ ఏంటంటే ఎలిమినేషన్ నాకు నచ్చలేదు. పోతే నిన్న జరిగిన షో గురించి, నిన్న జరిగింది కదా ఎపిసోడ్ నాకు అంతగా ఏం అనిపించలేదు. అంత అనిపించిన పాయింట్స్ ఏమన్నా ఉందంటే, ఈ సోమవారం అనగానే నామినేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే అదే సోమవారం నామినేషన్ వేయటము, సోమవారం నామినేషన్ అయిపోయిన వెంటనే ఇంకా అప్ టు సాటర్డే వరకు ఓన్లీ వాళ్ళకి ఓటింగ్ కోసం వాళ్ళ పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు అనమాట. న్యాచురల్గా లేదంటే నటించేటట్టుగా ఏదో ఒకటి పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. శనివారం అనేసి నాగార్జున గారు వచ్చేసి ఆయన పెర్ఫార్మెన్స్ని, అంటే అందరి పెర్ఫార్మెన్స్ని ఆయన జడ్జ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది రొటీన్ అయిపోయింది. బట్ ఏంటంటే లోపల ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే లోన్లీగానే ఫీల్ అవుతున్నారు. అంతా గ్రూప్గా ఫామ్ అయిపోయింది. ఏందో వాళ్ళంతా లవర్స్ లాగా ఫీల్ అవ్వటము, కొంతమంది వరకే ఇండివిజువల్గా ఉండటము, ఇదంతా షో చూస్తుంటే చాలా బోరింగ్ అనిపించింది నాకు. ఆ బోర్ని ఏడుపులు ఎక్కువ ఉన్నాయి. అది ఏందిరా బాబు, అంతా ఏడవటమేనా మొత్తం షో అంతా కూడా? యష్మి, సోనియా ప్లస్ సీత, ప్రేరణ, ఈ నలుగురు విచిత్రమైన క్యారెక్టర్లు. ఎవరికి వాళ్ళే. సోనియా గురించి చెప్పాలంటే, సోనియా చెప్పిందే అల్టిమేట్లుగా ఫైనల్ అవ్వాలా, ఆయనకి ఎవ్వరు వ్యతిరేకం చెప్పకూడదు. బాయ్స్ అంటే అమితమైన ఇష్టం ఆమెకి, జెంట్స్ అంటే అది. లేడీస్ అంటే మహా చిరాగ్గా ఉంది ఆమె. లేడీస్తో మాట్లాడుతుంది కానీ నామినేషన్స్ అప్పుడు అన్నీ కూడా ఆమె లేడీస్నే, వాళ్ళ జెండర్నే ఆమె నామినేట్ చేస్తూ ఉంది. చాలా ఇది అనిపించింది నాకు. అరే యష్మిని కూడా ఆమెనే కదా. తర్వాత ఈరోజు యష్మి అయితే వాయిస్ భయంకరంగా రైజ్ చేసేసింది తను. ఎందుకంటే చీఫ్ నుంచి తీసేశారు కదా, కొంచెం గిల్టీ ఫీల్ అయినట్టుంది బాగా. నైనిక బాగా డల్ అయిపోయింది. ఈసారి నామినేషన్లో ఉన్న వల్ల ఎవరు ఎలిమినేషన్ అవుతారని చెప్పేసి ముందుగానే జడ్జ్ చేయొచ్చు చాలా ఈజీగా. అలాగే నేను లైవ్ కూడా ఫాలో అవుతున్నాను. లైవ్లో కూడా కొన్ని విషయాలు క్లియర్గానే ఉన్నాయి. ఎందుకంటే లైవ్లో అయితే చాలా బోరింగ్ ఉందబ్బా. ఎంతసేపు కూర్చొని ఉంటారు, టాస్క్ కోసం కూర్చొని ఉంటారు చాలాసేపు, టాస్క్ కోసం. ఆ టాస్కులు కూడా ఈ మధ్య సరిగ్గా ఆడటం లేదు ఎవరంటే వాళ్ళు. ఏదో అరుచుకునేట ఆ టాస్కులు పెట్టింది కూడా బాగా అరుచుకొని నెక్స్ట్ వీక్కి నామినేషన్ ఎలా చేసుకోవాలా దానికే పెట్టినట్టున్నారు టాస్కులు కూడా. మొత్తం హౌస్ అంతా కూడా చాలా బోరుగా ఉందబ్బా. మళ్ళా ఎప్పుడు రైజ్ అవుద్దో తెలియదు. రైజ్ అయితే కానీ దీని గురించి అస్సలు చెప్పలేం. రైజ్ కాకుండా ఏం చెప్పలేం అనమాట. లాస్ట్ టైం ఎపిసోడ్తో పోలిస్తే ఈసారి ఎపిసోడ్ చాలా స్లోగా వెళ్తుంది. బట్ టీఆర్పీ పరంగా చూస్తే హైయెస్ట్గా ఉంది. ఎంత హైయెస్ట్లో ఉందంటే మిగతా ఛానల్స్ కూడా, నేను యాక్చువల్గా పేపర్లో చూసా ఈరోజు, టీఆర్పీలో మా మా టీవీ చాలా హైయెస్ట్లో ఉందని చెప్పేసి వేస్తున్నారు. బట్ బాగానే ఉంది, 2000 చిల్లర ఉంది. తర్వాత ప్లేస్లో ఈటీవీ ఉంది. మామూలుగా ఎప్పుడు టీఆర్పీలో ఈటీవీ ముందుండేది, జబర్దస్త్ షో ఉంది కదా, జబర్దస్త్ షో నుంచి. బట్ జబర్దస్త్ షో కూడా ఎత్తిపోయింది అనుకుంటా. ఇప్పుడు ఏం లేదు ఈటీవీది. మొత్తం హవా మొత్తం ఆంధ్రాలో మొత్తం మా టీవీదే. సీరియల్స్ కావచ్చు, ఇప్పుడు రియాలిటీ షో కదా, వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ వెల్కమ్ అని చెప్పేసి బాగుందబ్బా మొత్తానికి టీఆర్పీ పరంగా అయితే. షో వరకే కొంచెం డల్గా ఉంది. ఇంకా నిఖిల్ అయితే ఏందో ఆయన పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉండాలంటే చాలా కన్నింగ్గా ఆడుతున్నాడు నిఖిల్. దానికి కోప్పడకుండా అవునరా, ఆహా, ఓహో, నాయనా, ఇట్లా కాదు అట్లా అని చెప్పేసి అయితే యాక్టింగ్ అయితే బాగానే చేస్తున్నాడు లోపల. బయట చూస్తే కానీ ఆయన గురించి తెలియదు. ఈసారి అయితే పోల్ అయితే పెడుతున్నాను. ఆ పోల్ చూసి మీరు కొంచెం ఓటింగ్ వేయండి. దాని ద్వారా ఏదైనా జడ్జ్ చేద్దాం మనకి వీలైనంత వరకు. ఈరోజు షో కోసం నేను వెయిటింగ్. 9:30కి అనుకుంటా, టైమింగ్ కూడా మార్చారు కదా 9:30కి. కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. నిన్న అబ్బా బాగా జలుబు చేసేసింది బ్రదర్.
అంతా తలనొప్పి ఎక్కువైపోయింది. చెమట చూసారా ఎట్లా కారుతుందో. అంటే ఫ్యానేస్తే మైకు సౌండ్ బాగా రాదని జెప్పేసి ఫ్యాన్ గూడా ఎయలేదింక. ఓకే. నా వీడియో నచ్చిందనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే నెక్స్ట్ వీడియో కోసం మీకు కావాలి అనుకుంటే దయచేసి లైక్ చేయకుండా మాత్రం వీడియోస్ చూడబాకండి. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ.